హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. ముందుగా ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డూలు అండి. ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనకి కావలసినన్ని నువ్వులు తీసుకోవాలి. తీసుకొని అవి బాగా వేగాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి కానీ, పిల్లలకి కానీ, పెద్దలకి కానీ, ఎవరికైనా. మనకి ఇంకా లేడీస్కి అయితే పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా. పీరియడ్స్ ఉన్న ఫస్ట్ 3 డేస్ తీసుకుంటే చాలా మంచిదండి ఈ నువ్వులు అనేది. సో ఇవి నువ్వులు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఎలా వేగుతున్నాయో. లో ఫ్లేమ్లో వేయించుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే మంట అనేది మాడిపోతాయండి. ఇప్పుడు అదే ప్యాన్ ఆ నువ్వులని పక్కకి పెట్టుకొని అదే ప్యాన్లో నువ్వులకి సరిపడ బెల్లం తీసుకోవాలండి. తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పాకం అనేది గట్టిగా ఉంటే లడ్డూలు అనేవి రావండి. సో అందుకనే కొన్ని హాఫ్ గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్. యాడ్ చేసుకొని బాగా కలపాలండి. ఆ బెల్లం అనేది కరిగేంత వరకు. కరిగిన తర్వాత చూడండి, ఆ బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది. అలా కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఆ నువ్వులు అనేది వేయించుకున్నవి ఉన్నాయి కదండి, ఆ నువ్వులు అనేది కొద్ది కొద్దిగా తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత చూడండి, మీరు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చేసుకుంటారు కదా. చూడండి, బెల్లం పాకం అయితే మంచిగా కరిగిపోయిందండి. ఇప్పుడు నువ్వులు అనేవి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలండి. మనము పాకము తీగ పాకం అంటారు, ముదురు పాకం అంటారు. ఆ పాకం అనేది ఏది అవసరం లేదండి. ఈజీగా మనము బెల్లం అనేది కరిగిన తర్వాత చిక్కబడుతుంది కదా, అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసినా పర్లేదు, చేయకపోయినా కొంచెం వాటర్లా ఉంది మీకు ఎక్కువ అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోకుండా కొంచెం సేపు అలానే ఉంచుకొని కొంచెం గట్టిపడేంత వరకు ఉంచుకొని స్టవ్ అనేది ఆ తర్వాత ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారే ముందల ఉండలు అనేది కట్టుకోండి. అప్పుడు ఈజీగా వస్తుంది. వేడివేడిగా అయితే కట్టడానికి వస్తుందేమో కానీ బట్ కాలుతుంది కదా, మనకి కట్టడానికి రాదు. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నువ్వులు వేసిన తర్వాత బాగా ఈవెన్గా కలుపుకోవాలండి. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. బెల్లం అనేది గట్టి పడుతూ ఉందండి. అబ్బా, చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అని. నిజంగా అంత స్మెల్ వస్తుందండి చేసేటప్పుడు. అసలే బెల్లం అంటేనే అసలు పిల్లలు చూడంగానే నాకు కావాలి అంటుంటారు ఉత్తిది చూసినా కానీ. సో ఇలా చేసి పెట్టండి పిల్లలకి, స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కి హెల్త్ కూడా బాగుంటుంది. ఇలా 1 బై 1 ఆఫ్ చేసిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చేతికి గీ అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా ఉండలు చుట్టుకుంటున్నానండి గోరువెచ్చగా ఉన్నప్పుడు.
మరీ చల్లారితే రాదండి, గట్టిగా అయిపోతుంది. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు లడ్డూలు అనేవి చుట్టుకోండి. ఆర్ ఎల్స్ మీకు లడ్డూల్లా కాకుండా వద్దు అనుకుంటే ఒక ప్లేట్కి గీ రాసి ఆ మిశ్రమాన్ని అంతా అందులో వేసి ఈవెన్గా సమానంగా వేసుకోండి. పల్లి పట్టి మోడల్ నువ్వుల పట్టి అవుతుంది అది. అప్పుడు నువ్వుల పట్టి అనేది అవుతుందండి. సో ఇలా ఈవెన్గా నేను ఒక్కొక్కటి చేసుకున్నానండి. కాకపోతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఓపికతో చేసుకోవాలి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను 1 బై 1 చేస్తూనే ఉన్నాను. లాస్ట్గా ఫైనల్ టేస్టింగ్ టైం వచ్చేసిందండి. అసలు ఎంత బాగుందంటే అసలు నోట్లో వేసుకోగానే అసలు అబ్బా సూపర్ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.